ఎవరికన్నా ఏళ్ళు పెట్టి చూపెడితే ఒక్క ఏళ్ళు వాళ్ళ దిక్కు 4 ఏళ్ళు మన దిక్కు చూపిస్తాయట. ఈ ముచ్చట సర్కారోళ్లకు తెలియనట్టుంది. అందుకే ఒక అన్న తెలిసేటట్టు చేసిండు. ఏం చేసిండో చూడుండ్రి. పొట్టోని తల పొడుగోడు కొడితే పొడుగోని తల పోషమ్మ కొడుతుందని ఒక శాస్త్రం ఉంది, మీకు తెలుసు కదా. గీ ముచ్చట సుతం అసొంటిదే. పట్నంలో చెరువు జాగలల్లా ఇల్లు కట్టుకున్నారు. వీటిని కూలగొట్టాలని రేవంత్ వారు హైడ్రా పెట్టిరు కదా. వాళ్ళేమో ఐతారంగోలిగా పోయి గరీబోల ఇండ్ల మీదికి బుల్డోజర్లు ఎక్కిచ్చిరి. అయితే కాంగ్రెస్ పార్టీలకెళ్లి బయటకు వచ్చిన బక్క జడ్సన్ అన్న ఉన్నాడు కదా, ఆయన సూటి వెట్టి కొట్టినట్టు ఓ పని చేసిండు. గరీబోల ఇండ్లు కాల్వల పొంట చెరువుల పొంట ఉన్నాయని కూలగొడుతున్నారు. అట్లంటే తెలంగాణ సెక్రటేరియట్ సుతం బఫర్ జోన్ లోనే ఉంది. జిహెచ్ఎంసీ ఆఫీస్ సుతం హుసేన్ సాగర్ బఫర్ జోన్ లోనే ఉన్నది అని గరీబోల ఇంటికి హైడ్రా ఆఫీసర్లు వేసినట్టు ఆర్బిఎక్స్ స్టిక్కర్లు అంటబెట్టిండు. చెరువు అంటే ఏడున్నా చెరువే, బఫర్ జోన్ అంటే బఫర్ జోనే. మీరు చెప్పిన లెక్క ప్రకారం బఫర్ జోన్ లో కట్టిన వాటిని కూలగొట్టాలంటే సెక్రటేరియట్ ని జిహెచ్ఎంసీ ఆఫీసును ముందుగాల కూలగొట్టుర్రి. ఇంకా మస్తుగా బిల్డింగులు ఆఫీసులు ఎఫ్టీఎల్ ఉన్నాయి. పెద్ద పెద్ద లీడర్ల ఫామ్ హౌజులు మీ హైడ్రా ఆఫీసు సుతం బఫర్ జోన్ లోనే ఉంది. మీ కాంచెల్లి స్టార్ట్ చేసి వాటిని కూలగొట్టినాక గరీబోల ఇండ్ల కాడికి రారి అని సర్కారుకు మంచిగానే ఇచ్చుకున్నాడు ఖర్చులకు జడ్సన్ అన్న.